Hi guys, welcome to Cricket Venkatesh. Match number 34లో RCB will take on Punjab Kings. మ్యాచ్ వేదిక చిన్నస్వామి స్టేడియం ఇన్ బెంగళూరు. రెండు టీమ్స్ కూడా చాలా చాలా ఇంప్రెసివ్గా ఈ సీజన్ స్టార్ట్ చేసాయి. అండ్ బోత్ ఆర్ ఆన్ ఈవెన్ కీల్. ఇద్దరు కూడా ఒకే రకమైన పొజిషన్లో ఉన్నారు. పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ థర్డ్ ప్లేస్లో ఉంది, పంజాబ్ కింగ్స్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. కానీ పెద్ద డిఫరెన్స్ లేదు రెండు టీమ్స్ మధ్య. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్లు ఆడి 4 గెలిచి 2 ఓడిపోయారు. ఆర్సీబీ కూడా సేమ్ 6 మ్యాచ్ల్లో 4 గెలిచి 2 ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు టాప్లో వెళ్ళిపోతారు. టాప్లో సెకండ్ ప్లేస్కో ఫస్ట్ ప్లేస్కో వెళ్ళే అవకాశం ఉంటుంది విత్ 10 పాయింట్స్. సో ఆ 2 పాయింట్స్ కోసం రెండు టీమ్స్ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాయి. దే హ్యావ్ టు కంటిన్యూ దట్ మొమెంటమ్. ఆర్సీబీ మీకు తెలుసు కదా, ఆర్సీబీ బయట ఆడిన 4 మ్యాచ్లు గెలిచారు. అవే ఫ్రమ్ హోమ్ ఆడిన 4 మ్యాచ్లు కూడా గెలిచేశారు. కానీ హోమ్లో ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. మనం మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళకి హోమ్ రికార్డ్ ఏమాత్రం బాగలేదు. మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే హోమ్ రికార్డ్ చాలా పూర్గా ఉంది. ముఖ్యంగా 2019 చూస్తే 43% మాత్రం వాళ్ళకి హోమ్ రికార్డ్ విన్ పర్సంటేజ్ ఎట్ హోమ్ ఉంది. ఈ సీజన్లో ఆడిన 2 హోమ్ మ్యాచెస్ ఓడిపోయారు. ఆ 2 మ్యాచెస్ ఓడిపోవడంలో సిమిలర్ ప్యాటర్న్ మనకు అనిపించింది. ఏంటంటే 2 మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అండ్ చిన్నస్వామి పిచ్ గతంలో లాగా లేదు ఈ సీజన్లో. ఇక్కడ పిచ్ స్లో అండ్ స్లగిష్గా పిచ్గా ఉంది. దాంతో ఏంటంటే వాళ్ళ బిగ్ హీటర్స్ అది ఆ పిచ్ మీద పెద్ద స్కోర్ చేయలేకపోయారు. 2 సార్లు కూడా 160s వాళ్ళ స్కోర్ ముగిసిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 167 ఒకసారి, 163 ఒకసారి చేసినట్టు. దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ బెటర్ అవుతుంది. దానివల్ల వాళ్ళు చేసిన స్కోర్ ఏమాత్రం సరిపోని పరిస్థితి మనం చూసాం. చిన్నస్వామి యూజువల్లీ వెరీ గుడ్ పిచ్ ఫర్ బ్యాటింగ్, కానీ ఎందుకనో ఈ సీజన్లో చాలా స్లో అండ్ స్లగిష్ పిచ్చెస్ మాత్రం చూసాం మనం. ఇంకా పోను ఇంకా సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి పిచ్చెస్ మరింత స్లో డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఎలా ఉంటుందో పిచ్ తెలీదు. సో టాస్ చాలా కీలకం అవుతుందేమో. టాస్ ఓడిపోవడం వల్ల ఓడిపోయారా? ఎందుకంటే మనకు తెలుసు కదా, ఆర్సీబీ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్ విన్ చేజింగ్. పర్టికులర్లీ విరాట్ కోహ్లీ ఆ చేజ్ని ఎంత బాగా మాస్టర్ చేస్తాడు. ఈవెన్ ద లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ చేజ్ని ఎంత బాగా కంట్రోల్ చేస్తాడు, ఎంత బాగా మాస్టర్ చేస్తాడని మనకు తెలుసు. సో ఈసారి టాస్ గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీ. మరి పంజాబ్ కింగ్స్ వాళ్ళు చాలా మంచి ఫామ్తో వస్తున్నారు. పర్టికులర్లీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు గెలిచిన తీరు, 111 రన్స్ చేసి దాన్ని డిఫెండ్ చేసుకున్న గ్రేట్ ఎస్కేప్, అది వాళ్ళ టీంకి బ్రహ్మాండంగా మోటివేట్ చేస్తున్న టీంని. తర్వాత వాళ్ళ మొరైల్ కూడా చాలా హైగా ఉండే అవకాశం ఉంది. సో అంత లో స్కోరింగ్ మ్యాచ్లో గెలిచి వచ్చిన పంజాబ్ ప్రస్తుతం చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. సో ఎంత చిన్న స్కోర్ చేసినా డిఫెండ్ చేసుకోగలం అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళ టీంలో కనిపిస్తుంది. సో ఈ రెండు టీమ్స్ కూడా ఫామ్ టీమ్స్. మరి ఏమవుతుందో చూడాలి. టాస్ చాలా కీలకం, మనం చెప్పుకున్నట్టుగా టాస్ చాలా కీలకం. పర్టికులర్లీ చిన్నస్వామి స్టేడియంలో పిచ్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే మీకు వర్షం ప్రమాదం కనిపిస్తుంది. వర్షం ప్రమాదం అని కాదు, స్కాటర్డ్ షవర్స్, అంటే పెద్ద చిన్న జల్లులు పడే అవకాశం ఉంది. మనకు తెలుసు చిన్నస్వామిలో వెరీ గుడ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, వ్యాక్యూమ్ సిస్టమ్ ఉంది, సబ్ ఎయిర్ సిస్టమ్. దానివల్ల వర్షం ఆగిన 15 నిమిషాల్లో మొత్తం అవుట్ఫీల్డ్ కానీ అంతా డ్రై అయిపోతుంది. మొత్తం అంతా అది సక్ చేసేస్తుంది ఆ వాటర్ని అంతా. సో అది వర్షం వల్ల పెద్దగా మనకి అంతరాయం వస్తుందని అనుకుని స్కాటర్డ్ షవర్స్ ఉన్నాయి. దానివల్ల మ్యాచ్ ఓవర్స్ క్యాన్ గెట్ రెడ్యూస్డ్. అందుకని టాస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి తమ టార్గెట్ తెలుస్తుంది, అన్నీ చేస్తుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా సెకండ్ బ్యాటింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో టాస్ చాలా కీలకం. టాస్ గెలిచిన టీంకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో లాస్ట్ లాగా ఉంటుందా పిచ్? మరి ఈసారి డిఫరెంట్ పిచ్ కావచ్చు. ఇక్కడ మంచి హై స్కోరింగ్ మా జనరల్ టెండెన్సీగా ఉండే అవకాశం కూడా ఉంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ పిచ్ ఎలా ఉంటుందనే విషయంలో మనకి ఎలాంటి సమాచారం లేదు. సో ఐ థింక్ పిచ్ కుడ్ బి డిఫరెంట్ దిస్ టైం. బట్ లాస్ట్ 2 మ్యాచెస్లో అయిన పిచ్ లాగా ఉంటే టాస్ గెలిచిన టీమ్సే, టాస్ గెలిచి చేజ్ చేసిన టీమ్సే గెలిచాయి. సెకండ్ బ్యాటింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో అది పరిస్థితి. ఆర్సీబీ టీంలో ఎలాంటి మార్పులు అయితే మనకి కనబట్టలేదు. ఎందుకంటే టీం బాగా సెట్ అయింది. దీంట్లో ఏం మార్పులు చేసే అవకాశం మనకి కనబట్టలేదు. బ్యాటింగ్ అందరూ బాగా చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ కంట్రిబ్యూటింగ్ వెల్. అండ్ దే హ్యావ్ ఫౌండ్ ఏ న్యూ బౌలింగ్ హీరో ఇన్ కృణాల్ పాండ్యా బాగా బౌలింగ్ చేస్తున్నారు. కొత్త కుర్రాడు సుయాష్ శర్మ కూడా మంచి స్పిన్ బౌలింగ్ చేస్తున్నాడు. పేస్ బౌలింగ్లో అఫ్కోర్స్ హ్యాజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ ఆర్ ఎక్సలెంట్. అండ్ థర్డ్ సీమర్ ఎస్ దయాల్ ఆల్సో ఈస్ డూయింగ్ వెల్.
సో బ్యాటింగ్లో అందరు కూడా ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దెమ్. అండ్ రజత్ పటిదార్ ఈజ్ లీడింగ్ ద టీమ్ వెరీ వెల్. చాలా కామ్గా ఉన్నాడని వాళ్ళ కోచ్ కూడా చెప్తున్నారు. అంటే చాలా కామ్ డిమీనర్ ఉంది అతని దగ్గర. అండ్ ఈజ్ అన్ అటాకింగ్ క్యాప్టెన్. శ్రేయస్ అయ్యర్ లాగానే హీజ్ ఆల్సో అన్ అటాకింగ్ క్యాప్టెన్, బట్ వెరీ వెరీ కామ్ ఇన్ నేచర్. సో ఇద్దరు ఇంప్రెసివ్ ఇండియన్ క్యాప్టెన్స్. ఇద్దరు కూడా చాలా ఇంప్రెసివ్ ఇండియన్ క్యాప్టెన్స్ మధ్య ఈ పోరు అని చెప్పాలి. సో ఆర్సీబీ టీంలో ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్ ఎట్ ఆల్. ఎలాంటి చేంజెస్ ఉండే అవకాశం లేదు. బట్ పంజాబ్లో చేంజెస్ ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు సడన్గా జాష్ ఇంగ్లీష్ని తీసుకొచ్చారు. దానికి వాళ్ళ కోచ్ రికీ పాండింగ్ చెప్పిన రీజన్ ఏంటంటే ఈ ప్లేస్ స్పిన్ వెరీ వెల్. అక్కడ స్పిన్ ట్రాక్ మీద అతన్ని తీసుకొచ్చారు. మరి ఇక్కడ స్పిన్ పెద్దగా అంటే లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ బెంగళూరులో ఆడినప్పుడు వాళ్ళ స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. కానీ జాష్ ఇంగ్లీష్కి మరొక అవకాశం ఇస్తారేమో బహుశా. ఎందుకంటే ఒక మ్యాచ్లోనే అతను పక్కన పెడితే కరెక్ట్ కాదు అది. అవకాశం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఈ ఆల్రౌండర్స్ ఉన్నారు కదా, స్టాయినస్ అండ్ మ్యాక్స్వెల్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. ఇన్ఫ్యాక్ట్ స్టాయినస్ వాజ్ బెటర్. స్టాయినస్ ఒక మ్యాచ్లో మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చాడు. కానీ మ్యాక్స్వెల్ ఈజ్ గోయింగ్ త్రూ ఏ హారర్. ఏమాత్రం బ్యాటింగ్ బాగా చేయట్లేదు, బట్ బౌలింగ్ బాగా చేస్తున్నాడు. వికెట్లు తీశాడు, ఎకానమీ బాగుంది. ఒక ఆఫ్ స్పిన్నర్గా అతను ఈ కెన్ హోల్డ్ హిస్ ప్లేస్ యాజ్ ఎ స్పిన్నర్. బట్ ఆర్సీబీ టీంలో మీరు చూస్తే ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ చాలా తక్కువ ఉన్నారు. మోస్ట్లీ రైట్ హ్యాండర్సే ఉన్నారు కాబట్టి ఆఫ్ స్పిన్నర్ అంత అవసరం ఉండదేమో. సో దే మైట్ బ్రింగ్ బ్యాక్ స్టాయినస్ ఇన్ ప్లేస్ ఆఫ్ మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నారు, ముఖ్యంగా స్పిన్నర్స్ అవుట్ అవుతారు. అందుకని లెఫ్ట్ హ్యాండర్స్ లేరు కాబట్టి ఆఫ్ స్పిన్ కంటే కూడా స్టాయినస్ పేస్ బౌలింగ్ కుడ్ బి ఆఫ్ బెటర్ యూస్. ఎందుకంటే చిన్నస్వామి లాంటి చిన్న గ్రౌండ్లో స్పిన్నర్స్ లెంత్ కొంచెం తేడా కొట్టినా కూడా అది బంతి బౌండరీ బయటగా అనిపిస్తుంది. సో అందుకని దే మైట్ ఆప్ట్ ఫర్ స్టాయినస్ ఇన్ ప్లేస్ ఆఫ్ మ్యాక్స్వెల్ అనుకుంటున్నాను. అలాగే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి ఏమైందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని వాళ్ళు సూర్యాన్ షెగ్డేని ఇంపాక్ట్ ప్లేయర్గా దించాల్సి వచ్చింది. అందుకే దే కుడ్ నాట్ ప్లే ఐదర్ యష్ ఠాకూర్ ఆర్ వైశాఖ్ విజయ్ కుమార్. ఇద్దరు ఎవరిని ఆడించే అవకాశం లేకపోయింది. బట్ ఈసారి ఏంటంటే వాళ్ళు ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకునే అవకాశం ఉంది. మోస్ట్లీ వైశాఖ్ విజయ్ కుమార్, ఎందుకంటే అతను లోకల్ బాయ్, అతను ఆర్సీబీ కూడా ఆడాడు. సో అతను ఒకటే ఒక మ్యాచ్ ఆడాడు, ఆ మ్యాచ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఆ వైడ్ యార్కర్స్తో. సో దే మైట్ బ్రింగ్ ఇన్ వైశాఖ్ విజయ్ కుమార్. సో ఈ రెండు మార్పులు పంజాబ్ టీంలో ఉండే అవకాశం ఉంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మోస్ట్ ఇంప్రెసివ్ కెప్టెన్ నన్ను అడిగితే. ఈ మొత్తం 10 టీమ్స్లో చాలా ఇంప్రెసివ్గా లీడ్ చేస్తున్న టీంని. ఆ టీంలో ఆ చేంజ్ తీసుకొచ్చాడు. సరే టీంలో చాలామంది మారిపోయారు. లాస్ట్ ఉన్న పంజాబ్ కింగ్స్లో ఉన్న ఇద్దరు ప్లేయర్స్ ప్రభ్ సిమ్రన్ అండ్ శశాంక్ సింగ్ తప్ప మొత్తం అంతా కొత్త టీమే వచ్చింది. కోచ్తో సహా అందరు మారిపోయారు. బట్ ఎనీవే ఆ పంజాబ్ టీంకు ఉన్న ఆ బ్యాడ్ లక్ అనండి, లేకపోతే వాళ్ళ లూజింగ్ స్ట్రీక్ నుంచి పడేసి ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్స్ అండ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ టు విన్ ది ట్రోఫీ దిస్ టైం. అలా తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్కు ఉంది. బట్ ఇక్కడ he will be tested against a strong batting lineup. బౌలింగ్లో బ్యాటింగ్లో ఆల్ బేసెస్ కవర్డ్, ఆల్ బాక్సెస్ టిక్డ్ అన్నట్టుగా ఉంది ఆర్సీబీ టీమ్. ఈవెన్ పంజాబ్ కూడా బాగుంది. పంజాబ్ బౌలింగ్లో ఐ ఫైండ్ సమ్ చింక్స్. ఏంటంటే మార్కో యాన్సన్ లాస్ట్ మ్యాచ్లో వాజ్ బ్రిలియంట్. లాస్ట్ మ్యాచ్లో వాజ్ ఎక్సలెంట్. అతను 3 వికెట్స్ తీయడమే కాకుండా ఐ వాజ్ వెరీ యాక్యురేట్. అండ్ ఆ విజయంలో చహల్తో పాటు అతను కూడా చాలా కీ రోల్ ప్లే చేశాడు. కానీ అతను ఏంటంటే బ్లో హార్ట్ బ్లో కోల్డ్ ఉంటాడు. ఒక మ్యాచ్లో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్, ఒక మ్యాచ్లో బికమ్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అంతకుముందు మ్యాచ్లోనే ఈ బౌల్డ్ జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ అండ్ వెంట ఆల్మోస్ట్ 13-14 రన్స్ పర్ ఓవర్. సో అలాంటి బౌలర్ అతను. సో అతనితో కొంచెం ప్రాబ్లం ఉంది. హర్షదీప్ బౌల్డ్ బ్రిలియంట్లీ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, పర్టికులర్లీ అతను ఎండ్లో వేసిన 19th ఓవర్ వాజ్ ఎక్సలెంట్. సో హర్షదీప్ విషయంలో ఇబ్బంది లేదు. కానీ చహల్ ఫామ్లోకి వచ్చాడు. ముఖ్యంగా చహల్కి ఇక్కడ అద్భుతమైన రికార్డు ఉంది. హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ చిన్నస్వామి స్టేడియం ఈజ్ బిన్ ఏ నైట్ మేర్, ఒక పీడకల స్పిన్నర్స్కి. కానీ అక్కడ సక్సెస్, చిన్నస్వామి కోడ్ని క్రాక్ చేసిన ఒకే ఒక స్పిన్నర్ ఎవరంటే చహల్. సో అతను ఇప్పుడు మంచి ఫామ్లో మంచి కాన్ఫిడెన్స్తో వస్తున్నాడు. ఆ కసి కూడా ఉంటుంది. ఆర్సీబీ తనని మరొకసారి పిక్ చేయలేదని చెప్పి. సో చహల్, హర్షదీప్ ఆర్ గుడ్. బట్ వాట్ అబౌట్ ది అదర్ బౌలర్స్? బార్ట్లెట్ ఫెర్గుసన్ ప్లేస్లో వచ్చాడు. హీ వాజ్ యాక్యురేట్. ఫస్ట్ స్పెల్లో బాగా వేశాడు, తర్వాత లాస్ట్లో కాస్త రన్స్ ఇచ్చాడు. బట్ హీ వాజ్ గుడ్. ఫస్ట్ టైం ఇండియాలో ఆడుతున్నా కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. బట్ ఓవరాల్గా కొంచెం వాళ్ళకి బౌలింగ్లో అంత పస లేదేమో అని నాకు అనిపిస్తుంది. బౌలింగ్లో దే ఆర్ నాట్
దట్ ఎఫెక్టివ్ అని నాకు అనిపిస్తుంది. బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది. బ్యాటింగ్ ముఖ్యంగా ఆ, ప్రియాన్ షారియా అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ చిన్న గ్రౌండ్లో అతను కూడా సిక్స్లు మోత మోగించే అవకాశం ఉంది, పర్టికులర్లీ విత్ న్యూ బాల్. అండ్ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయి ఉండొచ్చు, కానీ హీస్ ఇన్ గ్రేట్ ఫార్మ్ దిస్ సీజన్ అండ్ హీ స్ట్రైకింగ్ ఎట్ 200 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు అతను. ప్రభ్ సిమ్రాన్ ఆల్సో ఇస్ కంట్రిబ్యూటింగ్ వెరీ వెల్. బ్యాటింగ్ లైన్ మొత్తం అంతా బాగుంది మనకి, ఎందుకంటే శశాంక్ సింగ్ వర్క్ చూస్తే కూడా బ్యాటింగ్ లైన్ బాగుంది. మళ్ళీ స్టాయినస్, మ్యాక్స్వెల్ వాళ్ళిద్దరే కదా కాస్త ఫాల్టరింగ్ ఉన్నారు మధ్యలో. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంపేర్ టు ఆర్సీబీ. దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, బట్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా బాగుంది. ఓవరాల్గా ఏంటంటే ఒకరిద్దరు ఫెయిల్ అయినా సరే, స్టాయినస్, మ్యాక్స్వెల్ బ్యాటింగ్లో ఫెయిల్ అయినా, బౌలింగ్లో కొన్నిసార్లు కొంతమంది బౌలర్స్ కాస్త ఎక్స్ట్రా రన్స్ ఇచ్చినా సరే, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? నన్ను అడిగితే ఐ థింక్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసే టీం గెలిచే అవకాశాలు ఎక్కువ.